నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. సార్ నమస్తే. మనం చూసుకుంటే వైసీపీ హయాంలో 2019 నుంచి 24 దాకా ఎన్నో దాష్టికాలు, దళితులు లేరు, బీసీలు లేరు, మహిళలు లేరు, పురుషులు లేరు, వృద్ధులు లేరు, పిల్లలు లేరు, ఎంతోమందమైన అమానుషంగా ఆ రోజు జరిగినటువంటి ఒక అక్రమాలు మనం చూసాం. మొదటిగా చెప్పుకోవాలంటే డాక్టర్ సుధాకర్ గారు ఒక దళితుడు అయి ఉన్న తర్వాత పెడరెక్కలు విరిచి నడి రోడ్డుపై ఈడ్చుకెళ్ళినటువంటి సంఘటన చూసాం. అమర్నాథ్ గౌడ్ 10th క్లాస్ వాళ్ళ సిస్టర్ ఉంటే ఇలాంటి పనులు చేయొద్దని చెప్పేసి అన్నప్పుడు పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అదేవిధంగా చూసుకుంటే మార్చలలో జై జగన్ అనమంటే అనను అన్న పాపానికి చంద్రయ్య గొంతు కోసింది అటువంటి సంఘటన మనం చూసాం. ఇవే కాకుండా వృద్ధులు లేరు, చిన్నపిల్లలు లేరు, మహిళలు లేరు, అందరి మీద దాష్టికం. అప్పుడు జరిగినటువంటి ఒక అమానుషమైనటువంటి ఆ యొక్క కాండ ఏదో ఇప్పుడు ఓదార్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో డాక్టర్ సుధాకర్ గారికి ఇప్పుడు ఒక గుర్తింపు లభించిందని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఎలా చూడాలంటారు? ఎస్, డాక్టర్ సుధాకర్ గారి కుమారుడు లలిత్ ప్రసాద్ గారికి పదోన్నతి కల్పించడం, తర్వాత వాళ్ళ కుటుంబానికి ₹1 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తరపున అందించడం, ఈ రెండూ కూడా నిజానికి డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి ఇచ్చిన గౌరవంగా మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే చెప్పే సహజమైనటువంటి డైలాగు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగిన దాడులు దళితుల మీద కావచ్చు, గిరిజనుల మీద కావచ్చు, బీసీల మీద కావచ్చు, ఇంకా ఎవరి హయాంలో జరిగి ఉండవు. ఉమ్మడి రాష్ట్రం మొత్తం చరిత్రలో ఎన్ని దాడులైతే దళితుల మీద, గిరిజనుల మీద, బీసీల మీద జరిగాయో అన్ని దాడులకి సమానంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో జరిగినాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకు కళ్ళ కనపడుతుంది డాక్టర్ సుధాకర్. ఆయన ఏం తప్పు చేశాడు? కరోనా టైంలో ప్రభుత్వ హాస్పిటల్లో కనీసం మాస్కులు కూడా ఇవ్వరేంటి అని చెప్పేసి అడిగారు. మెడికల్ కాలేజీల పీపీపీల గురించి ఉపన్యాసాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు హాస్పిటల్స్లో కనీసం డాక్టర్లకి మాస్కులు ఇవ్వని పరిస్థితి. దాన్ని ప్రశ్నించిన పాపానికి పిచ్చోడు అనేటువంటి ముద్ర వేసి నడి రోడ్డు మీద కొట్టి దారుణంగా చంపారు డాక్టర్ సుధాకర్ని. ఎంత దారుణం అనేది. తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్గా పనిచేసే సుబ్రహ్మణ్యం చంపేసి డోర్ డెలివరీ చేశారు. సహజంగా సరే అదేమో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి చంపారని నేను ఫస్ట్ అనుకోను. కానీ ఆ సంఘటన జరిగిన తర్వాత ఒక పార్టీగా రియాక్ట్ కావాల్సింది ఇమీడియట్గా అతని పదవి నుంచి టెర్మినేట్ చేయాలి, కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. కానీ చంపేసిన డోర్ డెలివరీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిపై కలవగలుగుతున్నాడు అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించినట్టు లెక్క కదా. బాగా చేశామని చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు రోజు? అంటే దళితుల మీద ఈ రకంగా ఓపెన్గా సమర్థ దాడులు, అంటే ప్రభుత్వమే దాడి చేయటం. ఇప్పుడు మనం జత్వానీ గారి కేసులో చూసాం. సహజంగా ఒక మహిళకి ఏదైనా బాధ వస్తే పోలీసులు చెప్పుకుంటుంది, కానీ పోలీసులు సరిగా పనిచేయకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పుకుంటారు. కానీ ప్రభుత్వం పోలీసులు కలిసి ఒక మహిళను వేధిస్తే అదే జత్వానీ గారి విషయంలో మనకు కనపడింది. లేటెస్ట్గా ఒక సినిమా హీరోయిన్ కూడా తనకు జరిగిన అన్యాయాన్ని మళ్ళీ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది, పూనం కౌర్. అంటే వైసీపీ హయాంలో దళితుల మీద, గిరిజనుల మీద, తర్వాత బీసీల మీద మీరు చెప్పినటువంటి ఉదాహరణ 2 చంద్రయ్య కావచ్చు, అమర్నాథ్ గౌడ్ కావచ్చు, ఈ 2 కూడా అంటే ఇంత దారుణంగా ఓపెన్గా అధికారాన్ని ఉపయోగించుకొని అడ్డదిడ్డంగా దాడులు చేసిన పరిస్థితి. చివరికి అధికారం పోయిన తర్వాత కూడా వైసీపీలో ఉన్న నాయకులు, ఇప్పుడు సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళితుణ్ణి అధికారం లేకపోయినా సరే వల్లభనే వంశీ కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేశాడంటే ఏం చేస్తారే? అంటే ఒకటి, ప్రభుత్వం అంటే లెక్కలేదు, చట్టం అంటే లెక్కలేదు, చట్టం అంటే భయం లేదు, పైగా దళితుల మీద చిన్న చూపు. అందుకనేగా కిడ్నాప్ చేసి తాకెళ్ళాడు. అంటే వీళ్ళని కిడ్నాప్ చేస్తే ఎవరు పట్టించుకుంటారులే, కానీ పట్టించుకునే ప్రభుత్వం ఇప్పుడు ఉంది. ఒకప్పుడు పట్టించుకునే ప్రభుత్వం లేదు. ఒకప్పుడు దళితుల మీద దాడి చేస్తే సమర్థించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది, కాబట్టి అట్లా అలవాటైంది వాళ్ళకి. కానీ దళితుల మీద దాడి చేసినా, కిడ్నాప్ చేసినా, భయపెట్టే ప్రయత్నం చేసినా తాట తీసేటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉంది అనేటువంటి విషయాన్ని వల్లభనేని మర్చిపోయి పాత ప్రభుత్వమే అనుకున్నాడు ఏమో. కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తే లోపల పోయి ఎన్ని తిప్పలు పడ్డాడో మీకు తెలియంది కాదు బయటికి రావడం కోసం. సో కాబట్టి అంటే అదే కాకుండా మనం మార్చలలో చూసుకుంటే సామాన్యులే కాదు, టీడీపీకి సంబంధించినటువంటి ఒక నేతలు కూడా బోండమ్మ గారు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బుద్ధ వెంకన్న కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక తుర్కా కిషోర్ పెద్ద దొంగ తీసుకొని చంపే ప్రయత్నం కూడా చేశాడు. దానికి మళ్ళీ అలా చేసినందుకు కానీ మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. అవును, అంటే అలా దాడులు చేసిన వాళ్ళకి ప్రమోషన్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పోయినందుకు జోగ్రఫీకి మంత్రి పదవి, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని బూతులు తిట్టినందుకు కొడానానికి మంత్రి పదవి, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని తిడతానన్నందుకు ఆ రోజు అధికార పార్టీలో వల్లభనేని వంశీని చేర్చుకోవటం, అంబటి రాంబాబునేనో తర్వాత
పేరు నాని లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడానికి ఉన్న కారణం పవన్ కళ్యాణ్ని ఇస్తారితన ఆయన్ని ఆయన కుటుంబాన్ని తిట్టించడం. పోసాని కృష్ణమూర్తికి కూడా పోసానికి ఇష్టమని అసలు చెప్పుకునే అవసరమే లేదు. అసలు అదే నోరా లేదా తాటి మట్ట అన్నట్టు అతని చేత విస్తారితన బూతులు తిట్టించడం. మొన్న పూనం కౌర్ చెప్పింది అతను తిట్టడం వల్ల ఆమె పెళ్లి సంబంధం చెడిపోయిందంట. అంటే కొంతమంది ఆడవాళ్ళ జీవితాలను పాడు చేశాడు తన మాటల ద్వారా పోసానికి ఇష్టమని. అదేవిధంగా బోరుగడ్డ అనిల్ కూడా అలా తిట్టినందుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిని ఆఫర్ చేశారు పోసానికి ఇష్టమని. సో ఇలా ఇక వైసీపీ దాస్తి గారి గురించి చెప్పుకుంటా పోతే మీరు అనేటువంటి వీడియో సరిపోదు. ఇంకా దాని గురించి చెప్పుకోవాలంటే ఒక రోజు అలా చెప్పుకుంటూ పోవాలి. కానీ ఏది ఏమైనా ఒక్కొక్క కుటుంబానికి న్యాయం చేసుకుంటూ రావటం. చంద్రయ్య కుటుంబానికి వాళ్ళ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇవాళ చనిపోయిన వైసీపీ హయాంలో చనిపోయినటువంటి దళితుడు, చంపబడ్డ దళితుడు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకున్నారు. నాకు తెలిసి ఇంకొన్ని రోజుల్లో ఎమ్మెల్సీ అనంతబాబు చేతుల్లో చంపి డోరు డెరవ చేయబడ్డాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకుంటారు అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది. మంచి ప్రభుత్వంగా ఎవరైతే వైసీపీ హయాంలో దాడికి గురైనటువంటి, హత్యలకి గురైనటువంటి, బాధితుడిగా మిగిలిపోయినటువంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ ప్రభుత్వం గుర్తించడాన్ని స్వాగతిస్తున్నాను. అందరికీ న్యాయం జరిగేలాగా. ఈ చివరికి నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబాన్ని ఏ రకంగా దారుణంగా చంపారో మనం చూసాం కదా. సో ఇలాంటి కుటుంబాలన్నిటికీ కూడా న్యాయం జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. సో చూద్దామండి, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి గతంలో జరిగినటువంటి అరాచకాలన్నిటికీ ఇప్పుడు ఓదార్పు అయితే లభిస్తుంది. సో చూద్దాం, ఇలానే అంతా కూడా మంచి జరగాలని కోరుకున్నాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.